తెలివైన కోడలు. ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారి కొడుకు శేఖర్కు లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లయింది. లక్ష్మి చాలా తెలివైనది, ఓర్పు ఉన్నది. కాని అత్త సీతమ్మకు కోడల్ని తరచూ పరీక్షించాలనే అలవాటు ఉండేది. ఒకరోజు సీతమ్మ కోడలితో, "ఈ పాలతో కూర చెయ్యి, కాని పాలు తగ్గకూడదు, పొంగిపోవద్దు" అని చెప్పింది. లక్ష్మి నవ్వుతూ ఆలోచించింది. ఆమె పాలను చిన్న పాత్రలో తీసుకుని వాటిని మరిగించకుండా వెచ్చగా చేసి పెరుగు కలిపి మజ్జిగ కూర చేసింది. పాలు తగ్గలేదు, పొంగలేదు. మరో రోజు అత్త, "ఇల్లు శుభ్రం చెయ్యి, కాని నీరు వాడకూడదు" అంది. లక్ష్మి చాకచక్యంగా పొడిగుడ్డలు, ఊడ్చే చీపుర్లు ఉపయోగించి ఇల్లు మెరిసేలా చేసింది. లక్ష్మి తెలివితేటలు, వినయం చూసి సీతమ్మకు అర్థమయింది. కోడలు కేవలం పనుల్లోనే కాదు, ఆలోచనలోనూ గొప్పదని. ఆ రోజునుంచి ఆమె కోడల్ని ప్రేమతో చూసింది. నీతి: తెలివి, ఓర్పు కలిసినప్పుడు ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు.